హైదరాబాద్ లో జరగబోయే మనీ మంత్ర మనీ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కి ఇప్పుడే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఎనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, అమెరికాలో వర్క్ పర్మిట్, మనం ఆల్రెడీ వర్క్ పర్మిట్ మీద గతంలో కొన్ని వీడియోలు మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు చేంజెస్ ఏంటంటే 5 yearsగా ఉన్నటువంటి ఈ వర్క్ పర్మిట్ని ఇప్పుడు 18 నెలలకి తగ్గించారు. అంటే ఎందుకు తగ్గించారు, అసలు కారణం ఏంటి అంటారంటే ఇమిగ్రెంట్స్ని తక్కువ చేయడం వల్ల దానికోసమే అంటారా, ఎవరు దీనికి ఎలిజిబిలిటీ, మరి ఇప్పుడు కొత్తగా అక్కడ జాబ్ చేసే వాళ్ళందరికీ కూడా ఇది మరొక కొత్త హెడేక్ అనే అనుకోవాలంటారా? సార్, వివరాల్లోకి వెళ్తే. పొమ్మనకుండా పొగబెట్టడం అని ఒక సామెత ఉంది మన దాంట్లో. డైరెక్ట్ గా పొమ్మని చెప్పకుండా పొగబెడితే ఏమవుతుందంటే ఉండలేక వాడే బయటికి వెళ్ళిపోతాడు. దానికి సరిగ్గా సరిపోయేటువంటి సామెత ఇప్పుడు అమెరికాలో నడుస్తుంది. ట్రంప్ ఒక సాకు చూపించాడు. ఏం సాకు చూపించాడంటే వలసదారులు గత సంవత్సరం 2 నేషనల్ గార్డ్స్ మీద అటాక్ చేశారు. వీళ్ళు ఎవరు అంటే వలస వచ్చిన వాళ్ళు. అంటే అమెరికాలో ఉండే పౌరులకైతే నేషనల్ పోలీసులు ఏ రకంగా వాళ్ళు గౌరవంగా చూడాలో, ఏ రకంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఒబైడ్ కావాలో బాగా తెలుస్తుంది. కానీ ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళకు అంతగా తెలియదు. వాళ్ళు ఏంటంటే టేక్ ఇట్ గ్రాంట్ లాగా తీసుకొని మేము ఎట్లా ఇంకొక 5 ఏళ్ళు ఇక్కడే ఉండబోతున్నాం, మమ్మల్ని వీళ్ళు ఏం చేస్తారులే అనే పద్ధతి లోపల నిర్లక్ష్యంగా వ్యవహరించి నేషనల్ గార్డ్స్ మీదనే అటాక్ చేస్తున్నారు. ఇవాళ మా గార్డ్స్ మీద అటాక్ చేశారు, రేపొద్దున మా పౌరుల మీద అటాక్ కావచ్చు, రేపొద్దున మా ఆస్తుల మీద అటాక్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళని ఎక్కువ రోజులు ఇక్కడ స్థిరంగా ఉంటే మరింత బలపడతారు, తమ వర్గాలన్నీ కలుపుకుంటారు. వాళ్ళు బలపడి చివరికి మా మీదనే దండయాత్రలు చేసే అవకాశం ఉంది. మా అమెరికన్ సౌభాభత్వానికి ఒక రకంగా మా యొక్క స్వతంత్రతకి భంగం కలిగే అవకాశం ఉంది అన్నటువంటి పద్ధతిలో ట్రంప్ ఏం చేస్తున్నాడంటే, అంటే ఇదంతా ఒక అల్లిక, అంటే దాన్ని ఒప్పించుకోవడానికి, సెనెట్లో ఒప్పించుకోవడానికి దీన్ని అంతా కూడా ప్రాతిపదిక చేసుకొని 5 ఏళ్లకి ఇచ్చేటువంటి వర్క్ పర్మిట్ని 18 నెలలకే నేను తగ్గిస్తాను. ఇప్పటి నుంచి ఇక నుంచి భవిష్యత్తులో, అంటే ఇప్పటిదాకా వచ్చినవి కాదు కానీ డిసెంబర్ 5వ తారీఖు తర్వాత ఏ వర్క్ పర్మిట్ అయితే జారీ చేయబడుతున్నాయో ఆ వర్క్ పర్మిట్ అన్ని కూడా 5 ఏళ్ల బదులుగా 18 నెలలకే ఇవ్వండి. మళ్ళీ 18 నెలలు అయిన తర్వాత మళ్ళీ తిరిగి వాళ్ళు అప్లై చేసుకుంటారు. దీనివల్ల ఇంకొక లాభం కూడా ఏముంది, ఇప్పుడు $1,00,000 పరిస్థితి ఉందో అది గతంలో ఉన్న వాళ్ళకే నిబంధన వర్తిస్తుంది మనం అనుకున్నాం. గతంలో ఉండే వాళ్ళకి వర్తించదు, కొత్తగా వచ్చే వాళ్ళకే వర్తిస్తుంది. వచ్చే సంవత్సరం నుంచి వాళ్ళు అప్లై చేసుకునే వాళ్ళకన్నాం. ఇప్పుడు వర్క్ పర్మిట్ని 18 నెలలకే తగ్గించేసరికి ఏమవుతుందంటే వీళ్ళంతా మళ్ళీ కొత్తగా వర్క్ పర్మిట్ కోసం వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. మరి వీళ్ళకి ఆ $1,00,000 వర్తిస్తాయా లేదనే విషయం ఇంకా సంపూర్ణంగా దీంట్లో మనకు తెలియజేయలేదు. కానీ అది కూడా దీని వెనక ఒక కారణం ఉండొచ్చు అని అనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు ఈ రకంగా ఆల్రెడీ ఉన్న వాళ్ళ మీద ఇప్పుడు ఎలాగో $1,00,000 పడవు కాబట్టి కొత్తగా వచ్చే వాళ్ళ మీదనే భారం మోపుతున్నాం. కాబట్టి వీళ్ళని 18 నెలలకే సాగనంపితే వీళ్ళు ఎలాగో 18 నెలలు అయిన తర్వాత దేశం వెళ్ళి మళ్ళీ వాళ్ళ దేశానికి వెళ్ళిపోవాలి. అక్కడ నుంచి అప్లై చేసుకున్నట్టయితే ఆటోమేటిక్గా ఇది అవుతుంది. వీళ్ళకి ఉండడానికి అవకాశం లేదు కదా. వర్క్ పర్మిట్ ఉన్నంత కాలమే ఉండాలి. వర్క్ పర్మిట్ ముగిసినాగానే వీళ్ళు వెళ్ళిపోవాలి. వీళ్ళకి ఏ అవకాశం ఇవ్వడం లేదు. ఈ వర్క్ పర్మిట్ లోపల మళ్ళీ తిరిగి ఇంకో వర్క్ పర్మిట్ వాళ్ళు దొరుకుతుందని నమ్మకం ఏంటి అంటే, ఒక దగ్గర ఉద్యోగం ఆల్రెడీ ఉండి ఇంకో ఉద్యోగానికి అప్లై చేయడం చాలా కష్టం. అక్కడ మన ఇండియాలో లాగా 10 ఉద్యోగాలకు ఒకసారి మనం అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. అక్కడ ఛాన్సెస్ ఉండవు, చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి ఉద్యోగ కాలంలోనే 18 నెలల లోపలే ఇంకో ఉద్యోగం దొరికించుకోవడం అంటే కష్టం. మళ్ళీ ఇండియాకి వచ్చి మళ్ళీ అప్లై చేసుకుని లేకపోతే ఇతర దేశాలకు వెళ్ళి తమ దేశాలకు వెళ్ళి అప్లై చేయాలంటే మళ్ళీ ఆ $1,00,000 కూడా దీని మీద పడే అవకాశాలు ఉంటాయి. అటువంటిప్పుడు కంపెనీలు చాలా వరకు వాళ్ళని దగ్గర రానివ్వకపోవడానికి ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఎక్కువ మంది వలసదారులను వదిలించుకోవడానికి ఇది ఒక మార్గం. ఒకవేళ వదిలించుకోకపోయినా మళ్ళీ తిరిగి వాళ్ళని తెప్పించుకున్నా కూడా వాళ్ళ ద్వారా $1,00,000 అంటే సుమారుగా వాళ్ళకి చాలా కలిసి వస్తుంది కదా అనే ఉద్దేశం వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఏదో ఒక లాభం కావాలి. విదేశాల నుంచి వచ్చే వాళ్ళ ద్వారా లాభం లేకపోతే మా దేశం డబ్బు తిని మా మీదనే పెత్తనం చెలాయించే ప్రయత్నం మేమెందుకు ఒప్పుకుంటాం అనే పరిస్థితి అక్కడ జరిగింది. దీనికి అనుగుణంగా చేస్తున్నారు. ఇది కొంచెం ఆలోచించదగ్గ విషయం. దీన్ని మరి భవిష్యత్తులో ఏ రకంగా ఎంప్లాయీస్ ఎదిస్తారు. దీంట్లో ముఖ్యంగా నష్టపోయే వాళ్ళు ఎవరంటే ఎవరైతే వలస నుంచి వచ్చినారో వీళ్ళందరూ వలసదారులే కాబట్టి. రెండవది గ్రీన్ కార్డు ఆల్రెడీ రానట్టు వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళకి ఇబ్బంది ఎక్కువ అవుతుంది. గ్రీన్ కార్డుకి వస్తే ఏదైనా వాళ్ళకి అక్కడ జాబ్ దొరకడానికి పాసిబిలిటీస్ ఉంటాయి, ఇంకో జాబ్నైనా సెర్చ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. గ్రీన్ కార్డు రాని వాడు ఏంటి, బయట నుంచి వచ్చిన వ్యక్తి లెక్క. వాడికి ఎంతకాలం అయితే పరిమితి ఇచ్చాడో ఆ రోజు వరకు ఉండాలి. ఆ రోజు కాగానే వెంటనే ఇమీడియట్గా వెళ్ళిపోవాలి. లేట్ అవడానికి అక్కడ అవకాశం లేదు, ఎక్స్టెన్షన్ లేదు, దానికి ఛాన్స్ లేదు. సో ఇలాగా ఎవరైతే పార్ట్ టైం లాగా జాయిన్ అయ్యారో, ఎవరైతే పరిమితంగా టైం జాయిన్ అయ్యారో, ఎవరైతే గ్రీన్ కార్డు లేదో 5 సంవత్సరాలు అనుకుని ఆశపడి వచ్చారో మళ్ళీ ఇప్పుడు 18 నెలలు కాగానే ఇంకో ఉద్యోగం ఎత్తుకోవాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. దొరకడానికి అవకాశాలు చాలా తక్కువ. మూటమళ్ళీ సర్దుకొని రావాలి. దీనికన్నా 18 నెలల కోసం పోవడం ఎందుకులే, పోకుండా ఉంటేనే బాగుంటుందని చాలా మంది మానుకుంటారని కూడా దీని వెనక ఆలోచన. ఇలాంటి అనేక రకాల జుత్తులు చేసి రోజుకు ఒక రకమైనటువంటి చిత్త తీసుకొచ్చే పద్ధతి. ఈ పద్ధతుల్లో ఇండియన్స్కును మిగతా ప్రపంచ దేశాలన్నిటికీ బాగా ఇబ్బంది కలిగించడం జరుగుతోంది. దీనికి ఎక్కడో దగ్గర చెక్ పడుతుంది. మరిగా
ట్రంప్ ఉన్నంత కాలం అయితే ఇవి భరించక తప్పదేమో అనిపిస్తుంది ఒక రకంగా చూడాలంటే. అంటే సార్ వలసదారుల్ని అరికట్టడానికి అంటారా ఇలాంటి కొత్త రూల్స్ అన్ని తీసుకురావడం అన్ని కూడా? ఒకటి వలసదారులను అరికట్టడం ఒకటైతే, రెండోది ఏంటి, డబ్బులు సంపాదించడం. మళ్ళీ వలసదారులను ఇంటికి పంపించేస్తే కొత్తగా అప్లై చేసుకుంటే ఆటోమేటిక్ వాళ్ళు మళ్ళీ వస్తాయి. $1,00,000 కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కదా. కంపెనీ నుంచి $1,00,000 వసూలు చేసే అవకాశం ఉంది. కంపెనీలు ఎలాగో ఇవ్వడానికి సిద్ధపడవు. అలాంటప్పుడు ఏం చేస్తారు, కంపెనీకి వీళ్ళే డబ్బు కట్టి కంపెనీని రిక్వెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయో అని పరిశీలించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలా ఎంతమంది $1,00,000 కట్టిపోతారు? చాలా తక్కువ. పోయారనుకోండి, డబ్బు వచ్చినట్టే కదా. ఒక రకంగా చెప్పాలంటే పనికిరాని వాళ్ళని వదిలించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇంకొక రకంగా చెప్పాలంటే డబ్బు వచ్చేటువంటి వాడు పిలుచుకున్నట్టుగా ఉంటుంది. $1,00,000 పెట్టి అక్కడికి వచ్చాడు అంటే డెఫినెట్గా వాడు ఆ దేశానికి పనికొచ్చేవాడు అవుతుంటాడు. వాడు ఈ దేశం మీద ఆధారపడి ఈ దేశం డబ్బు అక్కడ వెనక్కి పంపించాలని కోరుకోడు. వాడు ఆ డబ్బులు ఇక్కడ ఉపయోగిస్తాడు. ఇక్కడ డెవలప్మెంట్ అవుతుంది, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, ఇక్కడ ఆర్థిక పుష్టి జరుగుతుందని ఇవన్నీ కూడా మరి ట్రంప్ మెదడులో ఉన్నటువంటి ఆలోచనలు ఇవన్నీ కూడా. ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు సార్ చాలానే ఉన్నాయి. ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడు అప్పటి నుంచి మళ్ళీ కొంచెం బ్రేక్ ఇచ్చారు, మళ్ళీ కొత్తగా ఇది రావడము మార్పు అనమాట. ఆ మధ్య ఆరోగ్యం బాగోలేదు, అందుకోసం కొంచెం రెస్ట్ ఇచ్చాడు దానికి. ఇప్పుడు మళ్ళీ కాస్త ఆరోగ్యం బాగుపడింది, మళ్ళీ రోజుకు ఒక ఆలోచన చేస్తూ ఉన్నాడు. అంటే ఇది ఒక మనకు తుగ్లక్ చర్యలాగా మనం భావించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కొంతమంది నియంత్రణలాగా వస్తారు, కొంతమంది కొన్ని దేశాలకి అట్లా వస్తారు. వచ్చినప్పుడు చరిత్రలో చాలా మంది ఇలాంటి వాళ్ళు వచ్చిపోయినారు. అంటే ఈ రకమైన పద్ధతిలో కాకుండా ఇంకో రకమైన పద్ధతిలో బాధ పెట్టిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దేశస్తుని బాధ పెట్టిన వాళ్ళు ఉన్నారు, వలసదారులను బాధ పెట్టిన వాళ్ళు ఉన్నారు. రకరకాలే జరుగుతుంటాయి. మరి చరిత్ర అన్నప్పుడు మనుషులందరూ ఒకటే రకంగా ఉండరు, అన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్ళాలి. కాబట్టి దీనికి ఏంటంటే సెనెట్స్ ఇట్లాంటి వాటిని పార్లమెంట్ ఏదైతే ఉందో పార్లమెంట్ నియంత్రించాలి. అలాంటి వాళ్ళని నియంత్రించి అలాంటి వాళ్ళ వల్ల దేశానికి ఏం నష్టం జరుగుతుందో తెలుసుకొని వాళ్ళు అవసరమైతే వాళ్ళని గద్దె దింపే ప్రయత్నం చేయాలి తప్ప అలాంటి వాళ్ళకి స్వేచ్ఛనిచ్చి వదిలిపెట్టేస్తే వాళ్ళు ఇతర దేశాల మీద పగ తీర్చుకున్నారు అనుకుంటున్నారు. కానీ చాలా మంది ఇప్పుడు మేధావులు చెప్తున్నది ఏమిటి, ఈవెన్కు ఎలన్ మస్క్ కూడా చెప్పాడు ఒక మాట. ఏమన్నాడు, భారతీయుల వల్లనే అమెరికా ఇంత అభివృద్ధిలోకి వచ్చింది. భారతీయ మేధావులు అమెరికాకు వచ్చి ఉండకపోతే అమెరికాలో ఈ అభివృద్ధి రాదు, ఎన్నేళ్లకైనా రాదు. కాబట్టి భారతీయ మేధావుల్ని మనం వదులుకోవడానికి సిద్ధపడుతున్నాం అంటే అమెరికా అభివృద్ధిని మనం పూర్తిగా అణగదొక్కడానికి సిద్ధపడుతున్నాం. ఇలాంటి మూర్ఖపు చర్యలు సరైనవి కావు అని ఎలన్ మస్క్ లాంటి వాడు ప్రపంచంలోనే కుబేరులో మొదటి స్థానంలో ఉండేటువంటి వ్యక్తి, అంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాడు ఆ మాట చెప్తున్నాడు. టెక్నిక్ గా కూడా స్వతంత్రంగా రాకెట్లు పంపించగలిగి విహారయాత్రలకు తీసుకెళ్తున్నాడు అలాంటి వ్యక్తి చెప్పినటువంటి మాట. కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమవుతుందంటే ట్రంప్ అనాలోచిత చర్యలే ఇవన్నీ అని అర్థమవుతుంది. థ్యాంక్ యూ.